సో ఇక్కడ ఇంకొక బలమైన కారణం ఏం కనిపిస్తుంది. ఇవాళ శాసన మండలి అక్కడికి వెళ్ళిన కవిత, అసెంబ్లీ దగ్గరికి వెళ్ళిన కవిత, ఆమె మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఎందుకు వస్తలేడు అని అన్నది. తప్పు చేయకపోతే సభకు రావాలి అన్నది. ఆయన ఇంకొకటి, మరి హరీష్ రావుకి ఏమైనా కోపం వచ్చిందా? ఈ బబుల్ షూటర్లతోని ట్రబుల్ ఉన్నది, ఈ బబుల్ షూటర్లను కనుక అక్కడ పెడితే వాళ్ళకి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇస్తే పార్టీ ఆగమవుతుంది, దానివల్ల మనకేం నష్టం లేదు అని అంటే ఏమన్నా హరీష్ ఇగో హట్ అయిందా? హట్ అయ్యి ఏమన్నా బయటికి వచ్చి నేను ఉండను సభలో అని అన్నాడా? మీరు ఇళ్లలో ఉంటారు, మీరు ఫామ్ హౌస్లలో ఉంటారు, నేనెందుకు ఇది భరించాలి అని ఏమన్నా ఆయన ఇగో ఏమన్నా హట్ అయిందా? మొత్తానికి కవిత చేసిన ఇవాళ కవిత చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, రండి మీరు అసెంబ్లీకి ఎందుకు వస్తలేరు, అసెంబ్లీకి రాకపోతే మీరు తప్పు చేసినట్టే అనే కోణంలో కవిత చేసినటువంటి వ్యాఖ్యలు వాళ్ళని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టుంటాయి. సో ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. సో ఇంత పెద్ద చర్చను లేవనెత్తి దాదాపు 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి మీడియా సమావేశం ప్రెస్ మీట్ పెట్టి, ఆ ప్రెస్ మీట్కి ఏం అర్థం ఉంది చెప్పండి? తోలు తీస్తా అంటే ఏదో ఒకటి తీయాల్సి ఉండే కదా. మరి ఇప్పుడు ఏమంటారు? ఆయన మాటలకు మీరు భయపడ్డరా అనే అంశం వస్తుంది. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? స్పీకర్ మమ్మల్ని ఈ మాట అన్నాడు కాబట్టి, మైక్ ఇవ్వనన్నాడు కాబట్టి మేము బాయ్కాట్ చేసినాం. ప్రజలు దీన్ని నమ్మడానికి, విశ్వసించడానికి అవకాశం ఉందా? కనీసం మీ పార్టీ కార్యకర్తలనే దీన్ని పరిగణలోకి తీసుకొని, అవును స్పీకర్ మైక్ ఇస్తలేడు, మీ హయాంలో అపోజిషన్ పార్టీ మాట్లాడిన సమయము, ఇప్పుడు ఈ హయాంలో అపోజిషన్ పార్టీ మాట్లాడిన సమయం ఒక్కసారి లెక్కలేయండి. నేను వీనేదో గొప్పగా చేస్తున్నాను చెప్పట్లే, రేవంత్ రెడ్డిని మేమేమో తలకాయ భుజాల మీద ఎత్తుకోవట్లే, ఏం చేయట్లే. కానీ చర్చకి అవకాశం ఉన్న దగ్గర, ఆయన గంట మాట్లాడితే నీకు 10 నిమిషాలు 15 నిమిషాలు అవకాశం ఉన్న దగ్గర ప్రజల కోణంలో మీరు మాట్లాడాల్సి ఉండే కదా. ఎందుకు సభ నుంచి వాకౌట్ చేశారు? ఖచ్చితంగా దీనికి బీఆర్ఎస్ ఆన్సర్ చేయాల్సిందే, కేసీఆర్ ఆన్సర్ చేయాల్సిందే.